Yes, ma'am. Shut fellow. I'm Jessie, ma'am. You are teacher. Give me my glass, man. Thank you. Come on, let us dance. Okay. Ray. Hey, come. Madam, నాకు చిన్న డౌట్. మీరు డాన్స్ టీచరా కుంఫు టీచరా? What? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Yeah? Hey, start music. Y'all gon' make me lose my mind. Up in here, up in here. Y'all gon' make me go all out. Up in here, up in here. Y'all gon' make me act a fool. Up in here, up in here. Y'all gon' make me lose my cool. Up in here, up in here. I got to bring it to you. Stop it, హిప్ హాప్ అంటే బాడీ మొత్తం కదలాలి కానీ హిప్ హాప్ కూడా కదిలిస్తావేంటి? ఏ మిస్టర్, yes ఇది హిప్పు ఇది అప్పు రెండు కలిపితే హిప్పు అప్పు. ఓ హిప్ హాప్ అంటే ఇంతేనా? మేము కూడా చేస్తామండి. అమేజింగ్. Y'all gon' make me lose my mind. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నోర్మల్. రేపటి నుంచి క్లాస్కి వచ్చి ఒకల రాణివి నీవే సొగసుగాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. మేడం, నేను ఇక్కడ సంగీత కచేరీ చేయడం లేదు మేడం, కొత్త ట్యూన్ క్రియేట్ చేస్తున్నాను. సాధన భంగం చేయడం న్యాయమా మేడం? ఓ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను సాధన భంగం చేయడానికి రాలేదండి, నేను ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. ఏంటా డౌట్? ఇది పిల్లని గ్రోవా లేక మృదంగం అని అడగడానికి వచ్చారా? నా డౌట్ అది కాదండి, ఇందులో ఎంచక్క కర్ణాటక సంగీతం కూడా వాయించొచ్చా? ఒక కర్ణాటక ఏంటి, కెనడా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ప్యారిస్ అన్ని వాయించవచ్చు. గ్రేట్. ఫారిన్ రాగాల గురించి ఇంత బాగా చెప్తున్నారు, కానీ చేతిలో మాత్రం చీప్ గా ఈ లోకల్ ఐటమ్ ఏంటండి? ఏంటి నా డప్పు గురించి చీప్ గా మాట్లాడుతున్నారా? ఈ డప్పు లేని సంగీతం సందడి లేని పెళ్లి లాంటిది. ఆ రోజుల్లో పరమశివుడు డింగ్ 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 అని నాట్యం చేశాడు. ఈ ఫ్లూట్ సౌండ్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? మృదంగం విని నాట్యం చేశాడు అనుకున్నారా? క్లారినెట్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? టింగు టింగు విని నాట్యం చేశాడు అనుకున్నారా? ట్రియో ట్రియో నాట్యం చేశాడు అనుకున్నారా? ఈ డప్పు సౌండ్ విని నాట్యం చేశాడు. మనిషి చచ్చిపోయేంత వరకు ఈ సంగీతాన్ని విని ఆనందించాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే సంగీతాన్ని విని ఆనందిస్తాడు. డౌటా? డౌట్ అయితే ఓపెన్ చేయి. నువ్వు ఇక్కడి నుంచి దూకి చచ్చిపో, నేను ఈ డప్పు వాయించి నిన్ను బతికించి మరి పైకి తీసుకొస్తా. ఈ డప్పు మనదిరో, ఈ సౌండ్ మనదిరో, ఈ డప్పు మనదిరో, ఈ సౌండ్ మనదిరో, డప్పు మనది, సౌండ్ మనది, డప్పు మనది. ఈ పాడే మనదిరో, ఈ బాడీ మనదిరో, ఈ పాడే మనది, బాడీ మనది, పాడే మనది, పాడే మనది, పాడే మనది. మరి నా డప్పు గురించి ఎందుకు చీప్ గా మాట్లాడావు? సారీ చెప్పు. సారీ సార్. ఈ రోజు మీరు రికార్డింగ్ కి వెళ్ళలేదా? ఏంటండి మీరు మాట్లాడేది? అక్కడ రికార్డింగ్ జరుగుతుంటే ఇక్కడ ఎలా ఉంటాను? ఈ రోజు శవాన్ని తీసుకెళ్లేసి రికార్డింగ్ చేయాలి, అందుకే సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. వర్క్ లో ఎంత సిన్సియారిటీ, మీరు సంగీతంలో దిట్ట. అయ్యో ఏంటండి ఇది? మీ బాడీని ఎక్కడ టచ్ చేసినా శంకరాభరణం సినిమాలో డొయ్యే డొయ్యే సౌండ్ వస్తుంది. ఎలక్ట్రిక్ స్తంభంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ టచ్ చేసినా అంటూ సంగీతం పాస్ అవుతుంది. ఆహా ఆహా, ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. నమస్తే సార్. సంజ మేడం సార్. మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని. సార్, మేడం కి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? రోజు ఇడ్లీ సార్ దగ్గరికి తీసుకెళ్ళు, ఇడ్లీ సార్ దగ్గరికి తీసుకెళ్ళు, ఇడ్లీ 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 అని చంపేస్తుంది సార్. లక్కీగా మీరే వచ్చారు సెట్ కి. చూడండి, షీఈస్ వెరీ హ్యాపీ. మీరు వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ మురిసిపోతుంది. ఉండండి మేడం, అసలు విషయం చెప్పనివ్వండి. మీరు సారు కలవకపోతారా, అదే సినిమా చెయ్యకపోతారా అని నా ఆశ. ఓకే, విల్ ప్లాన్ ఏ మూవీ సంధ్య. వాట్స్ యువర్ సెల్ నంబర్? సార్ 996644.
996640. సార్ మీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఏం ఫీల్ అయినా మేడం కి ఫోన్ చేయండి సార్. సార్ షార్ట్ రెడీ అయింది, వస్తాను సార్. చాలు రండి మేడం. అదేంటి నీ నంబర్ ఇచ్చా? మరి మీ నంబర్ ఎందుకు? ఈయనకి సినిమాలు ఏవి లేవు, అక్కడ ప్రొడ్యూసర్లు పారిపోతున్నారు. ఆ ఇడ్లీని నేను హ్యాండిల్ చేస్తాగా. హలో, డోంట్ యు మిస్ మీ? హూస్ దిస్? ఇడ్లీ సార్, ఇడ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నాకు ఫోన్ చేయడం అనేది. నా లైఫ్ అచీవ్మెంట్. సంధ్య, ఎందుకంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు నా గురించి? అసలు నేను ఏం చెప్పే పరిస్థితిలో లేను బాబాయ్. నేను కూడా నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని మనసు లాగేస్తుంది సంధ్య. ఐ వాంట్ టు గో ఫర్ ఎ రైడ్ విత్ యూ. ఒక్క నిమిషం సార్, ఇన్కమింగ్ కాల్ వస్తుంది. ఓకే ఓకే ఓకే, ప్రొసీడ్. రితిక్ రోషన్ ట్రై చేస్తున్నాడండి. మీరు చెప్పండి. ఓ రుతిక్, ఓకే ఓకే ఓకే, మాట్లాడు. ఎందుకు సార్ బోరు? ఇడ్లీ కంటే హాటా? మరి పొడుగ్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మసిల్డ్ బాడీ. ఐ హేట్ దట్. ఓ మీరు చూడండి, నల్ల నల్లగా, ముద్దు ముద్దుగా, పొట్టి పొట్టిగా, మెత్త మెత్తగా, లూజు లూజుగా ఉంటారు. యు ఆర్ మై సాఫ్ట్ ఇడ్లీ. ఇప్పుడు నిన్ను తీసుకుని రైడ్కి వెళ్లాల్సిందే. ఎక్కడున్నావు చెప్పు. మీరు నా కోసం ఒక కథ రాయండి, తర్వాత చూడండి ఇక రైడ్లే రైడ్లు. ఆవిడ బోట్ ఎక్కేస్తుంది. ఏ మ్యాన్, క్యాచ్ మీ. థ్యాంక్ యూ. బస్, మనం ఈ బోట్ ఎక్కేద్దాం. కరెక్టేనా? ఆ బోట్ ఎక్కి చేద్దాం. ఇదిగో బాబు, మీటర్ మీద 5 రూపాయలు ఎక్కువ వస్తావా? ఐ వాంట్ బాత్. ప్లస్ తప్పక మరి. ఏ చూస్తారా? ఎక్కండి. బాస్ ఎవర్రా? ఇప్పుడు ఆ కన్ఫర్మేషన్ ఎందుకండి? మీరే. మరి ఎవరు ముందు ఎక్కాలరా? సరే మీరే ఎక్కండి, రండి. వచ్చాయి యూస్లెస్ ఫెలో. ఇలా జారి పడతారనే ముందు నేను ఎక్కి మీకు చేయిద్దాం అనుకున్నాను. ఏడ్చావు. ఒకటి చెయ్యటం నాకు ఇష్టం ఉండదురా. ఐ డోంట్ లైక్ ఇట్. కమ్ ఆన్. ఏ మిస్టర్, చేంజ్ దట్ వైట్ బోర్డ్. Hey, what are you doing? సార్ హంటింగ్, చేపల్స్ పీతల్స్. Oh, fishing. Good, good. చూసారా బాస్, నీ గెటప్ చూసి చేపలు పీతలు పట్టుకున్నాడంటే ఈడు కూడా నమ్మేశాడు. సరే సార్, మీరు కానీ. వాడిని కొంచెం పైకి కిందకి ఊపకుండా డ్రైవ్ చేయమని రా. సముద్రం అండి ఇది, కెరటాలకు పైకి ఎందుకు ఊగుద్ది మరి? కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని కాల్చుకోవాలి ఎలాగోలాగా. నేను అనాల్సిన డైలాగ్ నువ్వు అన్నావేంట్రా? ఇరిటేషన్ ఎవరికైనా ఒకటే కదా, నేను పెట్టానండి. మళ్ళీ ఏమైంది? బుక్ కట్ వచ్చిందిరా. బుక్క పోనీ మూలకు వచ్చి ట్రై చేయండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను రా. పోనీ నన్ను వెళ్ళి బుక్ అటెండ్ తీసుకురమ్మంటారండి. అక్కడికి ఎలా వెళ్తావురా? నాకు ఈత వచ్చండి. అంటే 60 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్న బోట్ నుంచి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకం తీసుకొచ్చేస్తావా? బోట్ వెళ్తున్నా కదా. అవును. సారీ అండి, మర్చిపోయాను. అయినా బుక్ కట్టమని మొహానికి కదండి, మీరు కాల్చవలసిన చెస్ట్ లో కదా. నేనే పని చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తాను రా. ఓహో, బుక్ కట్టం తీసింది. కాల్చదు. నువ్వు చూడరా, నువ్వు ఓహో, ఎవరు? వావ్, యు ఆర్ ఎ గ్రేట్ ఫిషింగ్ హంటర్. ఏరా, నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనబడుతున్నానా? నేను చెప్పాను కదండి, మీ పేరు చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ గుర్తు చేపను బలి కొట్టారండి. షట్ అప్. నేను కొట్టింది చేపని కాదురా, పాపని. పొరపాటున చేపకి తగిలింది. ఈసారి గురు చూసి చేపను కొట్టండి, పాపకి తగులుద్ది. డైరెక్షన్, దర్శకత్వ పర్యవేక్షణ. గురి చూసి పీతను కొట్టానంటే నువ్వు దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. యాంగిల్ సరిగ్గా లేదు, ఆ సైడ్కి వెళ్ళమనరా. కొంచెం గో లెఫ్ట్ రా, లెఫ్ట్. Left side, okay.
వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయిందిరా నా చేతిలో. ఇప్పుడు అయిపోయింది. సర్లే అయిపోయింది. జాగ్రత్త, డ్రైవర్ కలిసారు. చూసారా సార్ కథ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో? ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కథ కాదు, బోటు. నా టోపీ పోయింది. పోతే నువ్వు చెప్పు. ఓకే నౌ 6 కిలోమీటర్ల పైన అంత పైన హీరో చెల్లెలు హెలికాప్టర్ లో వెళ్తుంది. హెలికాప్టర్ లో కింద విలన్ కార్ లో వెళ్తున్నాడు. కింద కార్ లోనా? హీరో చెల్లెల్ని విలన్ చూశాడు. అంతే గన్ను తీసి పెట్టిన కాల్చేశాడు. హీరో చెల్లెలు కింద పడింది. ఏంట్రా 6 కిలోమీటర్ల హైట్ లో వెళ్తున్న హెలికాప్టర్ లో ఉన్న అమ్మాయిని కార్ లో వెళ్తున్న విలను పిట్టని కత్తిరించి టపటపా కాల్చాడా? అవును సార్. ఏది ఈ గన్ తీసుకుని 6 మీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని కాల్చా చూద్దాం. నేనా? నాకు షూట్ చేయరా సార్? షూట్ చేయడం రాకుండా చెప్పేస్తున్నావా? షూట్ చేయడం అంత తేలిక కాదురా. మధ్యలో బుష్లెట్ వస్తాయి, బుక్ సెట్ వస్తాయి, చేపలు చచ్చిపోతాయి. నువ్వు నోర్మోయ్. సార్ నేనేదో తెలుగు సినిమా కథ చెప్తున్నాను. ఎంత తెలుగు సినిమా కథ అయితే మాత్రం మరి ఎంత దారుణంగా చెప్పేస్తావా? రేయ్ చేతిలో పెన్ ఉంది కదా అని గన్ను గురించి మరి అంత ఇన్సల్టింగ్ గా రాకు, చంపేస్తాను. ఈడవండి బాబు, కామన్ ఆడియన్ బాబు. కాల్చడం ఎంత కష్టమో తెలుసుకుని మరీ కథ చెప్పు బాబు. అది పోనీ మీరు చెప్పండి, నేను సమర్పించేసుకుంటాను. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరికి పడితే వాడికి సమర్పించుకోకూడదు. మనది సొంత బ్యానరు, మనకు మనమే ఓన్ గా సమర్పించుకోవాలి. పక్కకెళ్ళి చెప్పుకోండి కథ. ఓకే కట్ చేస్తే. రే మన పాపేంద్రా? రే ఈసారి మిస్ అవ్వకూడదు. మామూలే కదా. కమాన్. హాయ్. రే నన్ను చూసి నవ్వుతుందేంట్రా? మిమ్మల్ని చూస్తే అడగనే వద్దండి. నేను మరీ అంత జోకర్లా కనపడుతున్నానా? మీరు జోకలేట్ అండి బాబు, పెద్ద కిల్లర్ కదా. యా. థ్యాంక్ యూ. హాయ్ టాయ్. యా. షిట్, మళ్ళీ ఏమైందండి? బిక్కిని అడ్డొచ్చిందిరా. కథలో జరగచ్చు కదా. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. మరి అయితే దాన్ని తీసేయాల్సిందే. తప్పదంటారా? ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. నో. ఓకే అలాగే. Yeah, you're probably here. Yeah, totally. I know. Well, it so happens that. Hey! You idiot! Idiot! How dare you, rascal! Teammate! Masarika! Bloody fool! Stop! What happened? ఏం జరిగింది? This stupid pulled my picnic. నేను కూడా మీ తెలుగునే మేడం, కాపాడండి మేడం. అయితే అస్సలు చెంచకూడదు. ఫారినర్ డ్రైవర్ లాగి నువ్వు తీసింది వాళ్ళ పరువు కాదురా, మన తెలుగు వాళ్ళ పరువు. నీలాంటి వాళ్ళు సిగ్గులేదురా? పవిత్ర భారతదేశంలో పుట్టి థాయిలాండ్ వచ్చి అమ్మాయి డ్రైవర్లు అవుతారా? ఆ అమ్మాయిని చూడరా ఒంటి నిండా కట్టుకోవటానికి బట్ట లేక చిన్న గుడ్డ పల్లికి లాంటి డ్రైవర్ వేసుకుంటే దాన్ని లాగి పారేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? అరే ఆడదాని లివర్ కన్నా లవర్ కన్నా డ్రైవర్ ముఖ్యంరా. ఒక లాయర్ ఫీజు తీసుకుని ధర్మాన్ని కాపాడుతాడు, ఒక డ్రైవర్ జీతం తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలాన్ని కాపాడుతుందిరా డ్రైవరు. అటువంటి డ్రైవర్ ని అతి దారుణంగా లాగేస్తావురా? ఆడదానికి 6 అడుగుల చీర కన్నా 6 అంగుళాల డ్రైవర్ రక్షణ ఇస్తుందిరా. అందుకే డ్రైవరో రక్షతి రక్షిత అన్నారా. అటువంటి డ్రైవర్ ని మేనర్స్ లేకుండా లాగేస్తావురా? సార్ సస్తాడు వెదవా, వదిలేయండి సార్. చూసావరా, నువ్వు ఇంత సిగ్గుమాల పనిచేసిన సాటి స్త్రీ నిన్ను క్షమించిందిరా. స్త్రీ పెట్టిన క్షమాభిక్షరా మగవాడి జీవితం. పోతలకి పో. సార్ యు ఆర్ వెరీ గ్రేట్ సార్. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు. దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. అరే బాసు, ఏమీ తెలియనట్టు నన్ను నిరికించేస్తావురా? అయిపోయావురా రే. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్లగుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే
మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల. తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం కాదు. భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల. ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఈగో 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 ఈగో. ఆహా, ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఈగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుంది. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసు కూడా ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా. ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు. అంతే కదండి. మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరనసాలి. చెప్పండి, ఆగిపోయారేం? ఇక నుంచి మనిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హట్ చేసుకోకూడదు. అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు. వారంలో 7 రోజులు ఉంటాయి కదా. 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి. అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్, గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగిలించు. సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది, గోకు. నవ్వుతూ. అది తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావి రావే నా వంక, దూరంగా పోనీగా ఉంటాగా నీ వెనకాలి రాని సాయంగా. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. రాజా, ఇన్నాళ్ళు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు రాజా? గుర్తుందా పారు? మనిద్దరం చిన్నతనంలో చివరిసారిగా శ్రీకృష్ణ తులాభారం సినిమా చూసాం. అందులో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి పారిజాత పుష్పం ఇస్తుంటే నువ్వు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పిచ్చమొహం పెట్టుకొని రాజా 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 నాకు ఆ పువ్వు కావాలని అడిగావు. నేను వెంటనే హిమాలయ పర్వతాలకు బయలుదేరాను. మార్గం మధ్యంలో ఎన్నో చెట్లు చేమలు, రాళ్ళు రప్పలు. హఠాత్తుగా ఓ బందిపోట్ల ముఠ మారణాయుధాలతో నా మీద దాడి చేసి వాళ్ళకి నాకు మధ్యలో ఒక కురుక్షేత్రమే జరిగింది. దెబ్బ కొడితే
ముందుకు పడితే ముగ్గురు లేవదీశారు. నువ్వు ఒక్కడివే అందరినీ కొట్టావా? కొట్టింది ఎవరో తెలియదు గాని లేపింది మాత్రం నన్నే. ఎదురుగా పూలన్ రాణి. ఈ చంబల్ లోయలు మేం కొట్టిన దెబ్బలు దీన్ని బతికి బట్టకట్టిన వాడి నువ్వేనని నా నుదుట కుంకం పెట్టింది. నా పేరు పూలన్ రాజాగా మార్చింది. రాజా, ఆ దిక్కుమాలిన పువ్వు కోసం వెళ్ళి పూలన్ రాజావై తిరిగొచ్చావా? గంట కొట్టగానే వీధి పడి పిల్లోడుగా ఎక్కడికి రన్నింగ్? ముందు ఆటకు పేపర్లో ప్రకటన చూసావా? సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్త ఆట కావాలంట. నీతో యాక్ట్ చేయించి నేను డబ్బును సంపాదించుకుంటా. నాకు ప్రభుదేవాలాగా ప్యాంటు పైకెత్తి మాస్ డాన్సులు చేయడం తప్ప యాక్టింగ్ చేయడం రాదే. నోరు మూసుకుని ఆటో పిసికేస్తా. ఏమే అది డ్రైవర్ సీటే? ఈ రోజు నేనే నీకు డ్రైవర్. ఒరిజినల్ డ్రైవర్ డ్రైవర్ ని కట్ చేశాను. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫిలిం నగర్. చలో ఫిలిం నగర్ రాయ్. అరిటాకు ప్రొడక్షన్స్ పేరేంటి? అరిటాకు మీద ఉంది. పేరు ఎలా ఉంటే నీకంటయ్యా? నువ్వు నటించాలి, నేను డబ్బు సంపాదించాలి. నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి నటించడం చేత కాదా? చావు డబ్బు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్డప్ ఇచ్చి ఏం నటించావయ్యా? అదంతా వచ్చేది. అదేం పర్లేదు, అందులో ఒక 2 ఐటమ్స్ ఇక్కడ వదులు. వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. కుదరదు. కుదరదు కాక కుదరదు. ఏమా ప్రకటన చూసి నటించడానికి వచ్చారా? రండి. వీడేవిడే కుడికన్ను కాట్లోకి ఎడంకన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లేగాళ్ళ ఉన్నాడు. ఇదిగా ఇద్దరు గుసగుసలైతే మీరు లోపలికి రండి. నటించేది నేను కాదు, నా పెనిమిటి. ఇతనా మంచి ఆర్టిస్ట్ అండి. సర్లేండి, లేడీస్ రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇదిగో నీకు నటించడం వచ్చా? నీకు నటించడం తెలుసా? నేను డైరెక్టర్నే. నటించడం తెలియక్కర్లేదు, చెప్పడం తెలిస్తే చాలు. ఆయనతో ఎందుకండి? రోజుకి ఎంత ఇస్తారు? 10,000. 10,000 డబ్బులు పేరు చెప్తే చాలు, కప్ప తెరిచి తెరిచింది నోరు. సర్లేండి, సూటిగా ఎప్పుడంటే లోపలికి రండి, టేకింగ్ చేసేస్తా. నువ్వు ఎక్కడికే? నారాయణమూర్తి సినిమాలో శకుంతలాగా ఎగేసుకెళ్తారా? వెళ్ళాల్సింది నేను. సరే ఎల్లా. అయ్యో 10,000 ఆ డబ్బు మొత్తం నా చేతిలో పడగానే డయానా బట్టల్ని వేలం బట్టల కొనేసి నేను జూనియర్ డయానా గెటప్ లో సెటిల్ అయిపోతాను. అదేంటి సార్, సినిమా కెమెరా కాకుండా వీడియో కెమెరా పెట్టారు? గ్రాఫిక్ సినిమా కదా, వీడియోలోంచి యుమాటిక్ నుంచి రొమాంటిక్ గా ఫీజీ ఫిల్మ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తా. అది సరే, కెమెరా ముందు నడబడు. మేకప్ వేసుకోవద్దండి. మేకప్ నేచురాలిటీ కోసం రియాలిటీ గెటప్ ఫిక్స్ చేసా. ఇదిగా అంత రెడీనా? రెడీ సార్. అయితే లైట్స్ ఆఫ్. అదేంటండి, అన్ని షూటింగ్స్ లో లైట్స్ ఆన్ అంటారు, మీరు లైట్స్ ఆఫ్ అంటారండి? గ్రాఫిక్ సినిమా కదా, బ్లూ మ్యాట్ లో డార్క్ రూమ్ లో తీయాలి. ముందు చొక్కా విప్పు. చొక్కా విప్పాలా? ఎందుక? ముందు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. అదే. ఓహో, ఫైట్ సీనా? అవునా, WWE ఫైట్. బాడీ బాగానే ఉంది, ప్యాంట్ కూడా విప్పు. ప్యాంట్ ఎందుకు? అమ్మో, ఇదేదో తేడాగా ఉందయ్యో. అప్పుడే అయిపోయిందా? ఏంటి అయిపోయింది నా బొంద? డబ్బుల కోసం ఇలా నా శిలాన్ని తాకట్టు పెడతాం అనుకోలేదు. బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్స్ అంటే భారీ ఫిల్మ్ అనుకున్నాను, ఇలా బ్లూ ఫిల్మ్ తీస్తారనుకోలేదు. బ్లూ ఫిల్మా? ఏదైతే ఏంటయ్యా, కట్టల కోసం బట్టలు ప్యాక్ చేయలేవా? నువ్వే మగాడువయ్యా. ఏంటే బట్టలు లేకుండా స్నానం చేయడానికి నాకు చచ్చేంత సిగ్గు. అయినా యాక్ట్ చేయడానికి అదేమో సూపర్ స్టార్ కృష్ణ సినిమా, ఎవడో గొట్టంగాడి సినిమా. నా వల్ల ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బు కావాలి. నేను యాక్ట్ చేస్తే నీకు డబ్బులు రావడం మాట దేవుడు ఎరుగు, నాకు మాత్రం ఎయిడ్స్ రావడం ఖాయమే. నా వల్ల కాదు దేవుడు. అతను లేకపోతున్నాంటే మా నువ్వొచ్చే మరో 10,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏం కూసావురా? నా హస్బెండ్ ముందే నేను ఎక్స్పోజ్ చేయలేదు, అలాంటిది కెమెరా ముందు బట్టలు లేకుండా యాక్ట్ చేయాలా? ఉండు, నా హస్బెండ్ ని పిలిచి నీ శవానికి చావు కొట్టిస్తా. మ్యూజిక్ డైరెక్టర్ ఏమైంది? వీడు నన్ను బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయమంటున్నాడు. అమ్మా ఏరా, బ్లూ సారీ కట్టుకున్నంత మాత్రాన బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయాలా? అవును. ఏమే, వీడు బ్లూ ఫిల్మ్ తీయడానికే కాదు చూడటానికి కూడా పనికిరాడు. స్పీడ్ మేక్ థ్రిల్ బట్ కిల్స్. అతివేగం ప్రమాదకరం. కంట్రోల్ రూమ్. స్టాప్. పగతి. ఏంటి స్పీడు? ఈ రోడ్డు మీద 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా? సార్, నా కారుకి ఆల్రెడీ 50 కిలోమీటర్కి లాక్ చేసింది సార్, కావాలంటే చూడండి. ఏమండి,
కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి, మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చివాడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును, మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే, నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్. మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి, మీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో, మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు, ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటి ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చివాగుడు వాగా ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోపడుతుంటారా? చెప్పవే, చెప్పు. ఇలా తిడుతుంటాడు, కొడుతుంటాడు, నరుకుతుంటాడు, చించేస్తాడని చెప్పి. అదంతా ఏమి లేదండి, ఎప్పుడైనా ఇలా మందు కుచ్చుకున్నప్పుడు మాత్రం తిడతారా? తాగి నడపకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎన్ అఫెన్స్. ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. కారాపు, కారాపు, కారు దిగు. ఎందుకు? దిగినట్టు. కారు బాగానే ఉంది కదా. నాకు కాలింది. పోలీసు వాళ్ళ ముందు నన్ను హత్య చేసావు. దిగవే, దిగు. పోలీసు వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా. దొరితే వెళ్ళినట్టు. ఈ కారే ఒక పంది, పందికి పంది సరిపోయింది. ఏంటే నెడతా ఫేస్ లో విసుగు, నవ్వుతున్నట్టు.